नाजरीन, मैं सबिहा तबस्सुम और आप देख रहे हैं 95 उर्दू खबरनामा। सबसे पहले पेश हैं सुर्खियां। मरकजी वजीर दाखिला अमित शाह पर रियासती वजीर प्रशांत रेड्डी की बरहमी। रियासती वजीर के ईश्वर के हाथों कोटला में तरक्याती इक़दामात का इफ्तिताह। हैदराबाद के पुराने शहर में नौजवान स्विमिंग पूल में गर्क। पंजगुट्टा पुलिस स्टेशन हुदूद में शादीशुदा खातून पर हमला। और अब खबरों की तफसील। रियासती वजीर प्रशांत रेड्डी ने मरकजी वजीर दाखिला अमित शाह पर इजहार बरहमी करते हुए कहा कि मरकजी हुकूमत को तेलंगाना हुकूमत पर तनकीद करने के अलावा दूसरा कोई काम नहीं है। उन्होंने कहा कि तमाम मरकजी उजरा टिड्डी झुंड की तरह से तेलंगाना पर हमला कर रहे हैं, जो कि दुरुस्त तरीका नहीं है। उन्होंने इंतबा देते हुए कहा कि रियासती अवाम खामोश नहीं रहेगी। कौमी एकजहती रैली के पहले दिन रियासत भर से तकरीबन 30 लाख अफराद ने शिरकत की और जज्बे हुब्बुल वतनी का मुजाहरा किया। उन्होंने कहा कि दूसरे दिन कौमी एकजहती का दिन मनाया गया और तीसरे दिन मुजाहिदीन आज़ादी, शोरा और फनकारों को एजाज से नवाजा गया। रियासती वजीर आला के चंद्रशेखर राव मरकजी हुकूमत की नाकामियों पर रास्त सवाल कर रहे हैं, इसीलिए वो इस तरह के इल्जामात लगा रहे हैं। ఇక్కడ చూసుకుంటూ ఊరుకోవడానికి ఎవరు గాజులు దొడుక్కోలే। ఇంకోసారి ఇటువంటి పొరపాటు చేయొద్దని నేను హోంమంత్రి అమిత్ షాని డిమాండ్ చేస్తా ఉన్నా ఒక రాష్ట్ర మంత్రిగా। నువ్వు గజనీ మహమ్మద్ తిరిగి దాడి చేస్తే తెలంగాణ పౌరుషం చూపించాల్సి వస్తుంది మాకు। పోరాటాలు తెలంగాణ కొత్త కాదు, మంచి మంచోళ్ళని మట్టి కరిపించింది తెలంగాణ గడ్డ। అమిత్ షా నువ్వు గజనీ మహమ్మద్ వేషంలో తెలంగాణ మీకు దండయాత్రకు వస్తే చూస్తూ ఊరుకోవటానికి ఇక్కడ ఎవరు లేరు, నిన్ను మట్టి గరిపించి మళ్ళీ పంపిస్తాం గుజరాత్కు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా నేను। పద్ధతి మార్చుకోవాలి, ఎవరు శాశ్వతం కాదు। జీవితకాలం నువ్వు వాడు ఢిల్లీ గద్దె మీదేం ఉండవు, నీకు కూడా దిగిపోయే రోజు శనికాలం దాపురించింది నీకు కూడా। అందుకోసమే విపరీతమైన బుద్ధులు వస్తూ ఉన్నాయి। మరొకసారి అమిత్ షాని నేను హెచ్చరిస్తూ ఉన్నా, ఇటువంటి పనులు ఇంకోసారి పునరావృతం చేయకండి। ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఉన్నాడు, పరిపాలనలో నీ జోక్యం అవసరం లేదు। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా గమనించాలి, ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయొద్దు। ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, కేసీఆర్ గారు మనందరం కలిసి ఉందాం, మనందరం భారతీయులం, మనందరం భారతమాత బిడ్డలం, మనం అభివృద్ధి వైపు చూడాలి, ప్రజలకు మంచి చేసే వైపు చూడాలని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు। తప్ప ఇది? నువ్వేం చెప్తున్నావు? విద్వేషాలు రెచ్చగొడతాను, నువ్వు హైదరాబాద్కి వచ్చి విభజించాలని చూస్తున్నావు ఈ సమాజాన్ని। దేశ ప్రజలు తొందరలోనే మీ పని కూడా పట్టే సమయం ఆసన్నమైంది అని ఈ సందర్భంగా వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా। జై తెలంగాణ, జై కేసీఆర్, జై హింద్। కేసీఆర్ గారి మీటింగ్లో మరి మొత్తం రాష్ట్రం అంతా గ్రామాన మనం జాతీయ జెండాని ఎగరవేసుకుంటున్న సందర్భంలో సమైక్యతా దినాన్ని, అంటే భారతదేశంలో తెలంగాణ ఒక అంతర్భాగం, ఇక్కడ ప్రజలందరం కూడా భారతీయులమే అన్న ఒక సమైక్యత భావాన్ని చాటే విధంగా ముఖ్యమంత్రి గారి మేరకు నిన్న మనం పండుగ చేసుకుంటున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి గారు పరేడ్ గ్రౌండ్లో కవాతు నిర్వహించారు। అసలు ఇటువంటి పరిస్థితి, ఇటువంటి సందర్భం ఎక్కడన్నా జరిగిందా? ఒక్కసారి బుద్ధిజీవులు ఆలోచించాలి, చదువుకున్న వాళ్ళు ఆలోచించాలి। తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నది। తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకొని 119 అసెంబ్లీ స్థానాల్లో 83 స్థానాలను గెలిపించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు తెలంగాణ ప్రజలు। 3/2 కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించిన
గెలిపించినారు. ఆ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. ఇక్కడ తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలు मुनगोडू कांग्रेस बूथ इंचार्जेस के साथ CLP कायद भट्टी विक्रमार्का ने मुलाकात की। इस मौके पर बात करते हुए उन्होंने यकीन का इजहार किया कि मुनगोडू की आवाम बिकने वाली नहीं है। उन्होंने तनकीद करते हुए कहा कि बीजेपी आवाम को पैसे के दम पर खरीदने की कोशिश कर रही है और बरसर इख्तिदार हुकूमत TRS पार्टी ताकत, पैसा और शराब से आवाम को खरीदने की कोशिश कर रही है। कांग्रेस उम्मीदवार P श्रवंती से यहाँ का हर घर वाकिफ है। मुनगोडू की आवाम के वोट पर ही रियासती आवाम का मुस्तकबिल मुनहसिर है। సిద్ధాంతాలకి వాళ్ళ భావజాలాలకి నచ్చితే వాటికి నవ్వుతారు తప్ప డబ్బుకు నొక్కేటువంటి ప్రజలు కాదు. డబ్బు కమ్ముడిపోయేటువంటి వాళ్ళు అంతకంటే కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి నిర్దిష్టమైనటువంటి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. వారు నమ్మిన సిద్ధాంతాల కోసం అత్యంత బలమైనటువంటి రాజ్యాలను కూడా ఎదిరించినటువంటి ప్రజానికం ఆనాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రీ రామానంద తీర్థ గారి నాయకత్వంలో పనిచేసిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ కమిటీలో కానీ పనిచేసి బలమైనటువంటి నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసిన ప్రజానికి అటువంటి ప్రజానికాన్ని ఇప్పుడిప్పుడే కళ్ళు తెరిచి ఇప్పుడిప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి రెండు రాజకీయ పార్టీలు ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలకు కొనవచ్చు, మా అధికారాన్ని చూపించి భయపెట్టవచ్చు, వాళ్ళని దొంగ తీసుకోవచ్చు అనేటువంటి భ్రమలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కానీ TRS పార్టీ కానీ ఈ రెండు ఈ మధ్యనే అధికారం చూస్తున్నటువంటి పార్టీ, ఈ మధ్యన పుట్టిన పార్టీ. సో వీళ్ళు భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమంతో వందల కోట్లు తీసుకొని వచ్చి భావజాలం లేదు, సిద్ధాంతం లేదు, డబ్బు అధికారంతో ఎవరిదే ఏమైనా చేయొచ్చనేటువంటి అహంకారం పూరితంగా ఈరోజు ఎన్నికల వైపుకి వచ్చి మన ఓటు పొందాలని ప్రయత్నిస్తున్నాం. వారి అహంకారాన్ని అనేక సందర్భాల్లో ఈ ప్రాంత ప్రజానికి మెడలు వచ్చారు. ఈసారి కూడా రేపు జరిగే ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ లౌకికవాద సామ్యవాద భావజాలంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రానికి దేశానికి అవసరాన్ని గుర్తించి అంతా కూడా మునుగోడులో ఉన్న ప్రతి ఓటరు ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించి ఈ ఓటు ద్వారా రాబోయే రోజుల్లో కేవలం మునుగోడుకే కాదు, మునుగోడులో వేసే మీ ఓటు రేపు జరిగేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కనిపించే ప్రతి ఓటుగా మీరు మారుస్తారని, మార్చాలని విజ్ఞప్తి చేస్తాం. रियासती वजीर के ईश्वर ने जिले जगतियाल कोटला कस्बे में मुख्तलिफ तरीक़ाती इक़दामात का संग बुनियाद रखा और तकमील शुदा मकानात का इफ्तिताह अंजाम दिया। बाद अज़ा मुखातिब होते हुए वजीर ने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद शहरी तरक्की पर खुसूसी तवज्जो देते हुए शहरी इंफ्रास्ट्रक्चर की ज़रूरत को पूरा करने में रियासत तेलंगाना मुल्क भर में सरे फहरिस्त है। उन्होंने कहा कि बलदी हलकों की तरक्की के लिए हुकूमत संजीदा है और इक़दामात भी कर रही है। इस मौके पर कोटला रुकने असम्बली विद्यासागर राव, रुकने कानून साज कौंसिल L रमना और वजीर के ईश्वर ने 9 करोड़ 63 लाख रुपए के सरफे से कई इक़दामात का संग बुनियाद रखा। కొబ్బరికాయల బంధు
మార్కెట్ ఎక్కువ యూజ్ చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణాల యొక్క అభివృద్ధి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మరి ఒక్కొక్క పట్టణం యొక్క మౌలిక అవసరాలను తీర్చడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూసినా ఒక మున్సిపాలిటీలో కొన్ని అభివృద్ధి పనులు జరగాలంటే ఆ మున్సిపాలిటీలో వచ్చేటువంటి ఆదాయంలో జీతభత్యాలు పోను మిగిలినటువంటి డబ్బుల ద్వారానే కొన్ని రోడ్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, అక్కడ ఉన్న అవసరాలను తీర్చేటువంటి సిస్టమ్ ఇది దేశంలో అంతటా కూడా జరుగుతున్నది. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే కోరుట్ల పట్టణానికి, మెట్పల్లి పట్టణానికి, జగిత్యాలకు, ధర్మపురికి మరి మన జిల్లాలో ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీస్ కొత్తగా అయినటువంటి మున్సిపాలిటీలకు కూడా 50 కోట్ల రూపాయలు, 25 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ నగరాల యొక్క రూపురేఖల్ని మార్చేటువంటి పరిస్థితి ఈరోజు పట్టణాల అభివృద్ధి జరుగుతూ ఉంది. కరీంనగర్, మన పాత కరీంనగర్ జిల్లా ఒకసారి చూసినట్టయితే మరి ఇది కరీంనగర్ జిల్లా కేంద్రమేనా అనేటువంటి పరిస్థితి. దాదాపు 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మరి ఒకప్పుడు మన కేసీఆర్ గారు ఒక సందర్భంలో అన్నాడు, ఈ కరీంనగర్ నగరాన్ని డల్లాస్ లాంటి నగరంగా మనం తీర్చిదిద్దబోతామని ఆ మాట ఏదైతే చెప్పిండో ఆ ప్రకారంగానే ఈరోజు పట్టణాల అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు మనం దాదాపు 10 కోట్ల రూపాయలతో కోరుట్ల పట్టణంలో కావలసినటువంటి అనేక అవసరాలు ఈరోజు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావచ్చు, అదేవిధంగా మీరు చెప్పినటువంటి మంచి శ్మశాన వాటికను నిర్మాణం చేసుకోవడం కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, ఇంకా వివిధ అవసరాల కోసం మరి 10 కోట్ల రూపాయలకు ఈరోజు మనం కొన్ని ప్రారంభోత్సవాలు, కొన్ని ఫౌండేషన్స్ వేసుకొని ఈ పట్టణం యొక్క అభివృద్ధి జరగడంలో మన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అభివృద్ధి దృష్టితో అందరి అభిప్రాయ సేకరణ ద్వారా ఇక్కడ కావలసినటువంటి అవసరాలను తీర్చడంలో వారు ఎప్పటికప్పుడు ముందున్నారు. మరి ఇవన్నీ జరిగినట్టయితే మరి యొక్క పట్టణం యొక్క రూపురేఖలు వారు అన్నట్టుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. అన్ని పట్టణాల పరిస్థితి కూడా అదే ఉన్నది. కాబట్టి ఇది ప్రజలు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను ఓన్లీ పట్టణాల అభివృద్ధి గురించి మాత్రమే చెప్తున్నా, కానీ ఏ రంగం చూసినా ఈరోజు బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించుకుంటూ పోతా ఉన్నాం. కాబట్టి ఒకదాన్ని నెగ్లెక్ట్ చేయలే. ఈ రాష్ట్రం వచ్చినాక గ్రామాలు, ఇక్కడ చాలా మంది గ్రామాల నుంచి ఉన్నటువంటి मेटपल्ली शादी खाने के क़याम का ख्वाब बनकर ही रह गया है। इन ख्यालात का इजहार किया मेटपल्ली मुस्लिम कायदीन ने। उन्होंने कहा कि कोटला रुकने असेंबली के विद्यासागर राव को चाहिए कि वो मुस्लिम तबके को धोखा देने से बाज आ जाएं। बादजान जो अराजी शादी खाने के लिए तामीर के लिए मख्तस की गई थी, वहां का दौरा करने के बाद वहीं पर धरना मुनज़्ज़म किया गया और मुतालबा किया गया कि जल्द अज जल्द शादी खाने की तामीर अमल में लाई जाए। మెట్పల్లి పట్టణంలో బీడీ కాలనీలో 20 గుంటల షాదీఖానాకు జలం కేటాయించి 2 దశాబ్దాలు గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు షాదీఖానా నిర్మాణానికి నోచుకుంటలేదు. 2005లో మన 20 గుంటల జామ షాదీఖానా కొరకు శాంక్షన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే నిర్లక్ష్యం వలన షాదీఖానా నిర్మాణం జరుగుతలేదు. 2020లో ఒకసారి కొబ్బరికాయ కొట్టిండ్రు ఎమ్మెల్యే గారు. తర్వాత మళ్ళీ ఏప్రిల్ 1న 2022లో షాదీఖానా నిర్మాణం కొరకు వచ్చి శంకుస్థాపన చేసి ఒక టెంకాయ కొట్టిర్రు. ఒక్క షాదీఖానాకు 3 సార్ల టెంకాయ కొడతారా? అయితే కొన్ని రోజుల ముందు మీరు ఏమన్నారంటే షాదీఖానా కొరకు డిజైనింగ్ రావాలా, డిజైనింగ్ వచ్చిన తర్వాత షాదీఖానా నిర్మాణం జరుగుతుందని చెప్పిండ్రు. మరి డిజైనింగ్ రాలేదా? మరి 3 నెలల టైం కాలేదా? ఒకవేళ 3 నెలల టైం అయితే మరి మీరు ఎప్పుడు షాదీఖానా నిర్మాణం చేపడతారు? ఎమ్మెల్యే గారు, మీకు టెంకాయ చూపెడుతున్నాము. ఈ టెంకాయ మీరు మళ్ళీ ఎప్పుడు వచ్చి టెంకాయ కొడతారో చెప్తే మేము ముస్లిం మైనారిటీలు ఇక్కడికి వచ్చి ఈ టెంకాయ మీకు ఇస్తామని మేము తెలియజేస్తున్నాము.
ఒకవేళ మీరు షాదీఖానా నిర్మాణం చెయ్యకపోతే మాకు చెప్పండి. మేము మెట్పల్లి ముస్లిం మైనార్టీలు అందరం కలిసి చందా చేసుకొని మేము ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం. ఇప్పుడు 2 దశాబ్దాలు గడుస్తున్నా కానీ మీరు ఇప్పటి వరకు షాదీఖానా నిర్మాణం జరుగుతలేదు. ముస్లింలు అంటే అంత చిన్న చూపు ఎందుకు చేస్తున్నారు మీరు? ఎంత తొందరగా అయితే అంత తొందరగా షాదీఖానా నిర్మాణం చేపట్టాలని మేము మెట్పల్లి ముస్లిం మైనారిటీ పక్షాన కోరుచున్నాము. काला पत्थर पुलिस स्टेशन हुदूद में डीसीपी जी चक्रवर्ती ने रौडी शीटर के मकान पहुंचकर सबको हैरतजदा कर दिया। इलाके काला पत्थर में डीसीपी ने पैदल दौरा किया और रौडी शीटर के मकान पहुंचकर उनकी काउंसलिंग की। इस मौके पर उनके हमरा पुलिस के दिगर आला ओहदेदारान भी मौजूद थे। नहीं साहब, ये होना ज़रूरी है ना साहब, ये ज़बरदस्त काम है। मीरचौक पुलिस स्टेशन हुदूद में एक कदीम इमारत के छत का हिस्सा मुनहदिम हो गया। काली खबर इलाके में 2 मंजिला इमारत में 2 खानदान मुकीम थे। रात को अचानक पेश आए हादसे में इत्तला के साथ ही मुतल्लका पुलिस और मुगलपुरा फायर सर्विस मुकाम हादसे पर पहुंच गए और 12 अफराद को, जिनमें खवातीन और शीरख्वार भी शामिल थे, बचा लिया गया। मुकामी अफराद ने राहत की सांस ली। माजिद भाई इधर देखो, माजिद भाई ये देख रहे हैं आप? माजिद भाई फोटो ले लो, पूरी की पूरी नीचे ले रही हो। लियो जो फैमिली अंदर 2 फ्लोर पे सही है, सही है। यहाँ से आया मेरे को मालूम भाई ये अच्छा है इसका सारे वाले भाई हम लोग खुद परेशान थे मैडम। आप बोलो, आपको जो प्रॉब्लम है बोले ना, वो कंस्ट्रक्शन का जो कराना है बोले ना आपको, आप बोले मैडम को आगे बोलो, आप भी मैडम है ना, आप बोलो, आप आइए। आप ऊपर का हिस्सा नहीं गिरा देना, ये सामने का हिस्सा ऑलरेडी 1 ईयर से बोल रहे हैं हम लोग, बोले तो बच्चे छोटे उन्नीस घर वाला इधर ठहरो जी, बाजू यहाँ बाजू ठहरो।
वो बच्चा था भाई, लेके चल जाओ। अभी पूरा तो गिर गया मैडम, पूरा गिरने लगा। मेरे बच्चे पूरे यही सोते, ट्यूशन पढ़ते हैं, अरबी पढ़ते, सोते भी वही। ऐसा गिरने का भी प्रॉब्लम है, ऐसा गिरा तो भी प्रॉब्लम है। आपके कैसा भी आप थिंक करिए, ये पूरा प्रॉब्लम है। अभी गिरा ना ऊपर का। चंद्रायन गुट्टा पुलिस स्टेशन हुदूद में वाक़ स्विमिंग पूल में सैयद समीउद्दीन नामी नौजवान की मुश्तबा मौत हो गई। ये वाक़या उस वक्त पेश आया जब वो अपने दोस्तों के हमरा तैराकी के लिए गया हुआ था और गर्क़ाब हो गया। पुलिस ने केस दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। रहमतुल्लाहि व बरकातुहू। आज जो हादिसा हुआ, मैं इसके सख्त मज़म्मत करता हूँ ये चीज़ों की। जैसे कि मेरे छोटे भाई जैसे तैयब उनका, और एक जो छोटा भाई वो समीउद्दीन, उनका आज इंतकाल हुआ। पुरअमल मलाल है हमको इसका। और जैसे ही इसकी इत्तला मिली, हमको भी इस हरकत में आ गए हम भी, और पुलिस से रब्ता करें कि इसके ऊपर सख्त से सख्त कार्रवाई हो, और स्विमिंग पूल में ये जो गैर ज़िम्मेदाराना हरकत हुई उसके ऊपर सख्त से सख्त एक्शन लिया जाए। और मैं मीडिया के हवाले से भी, मैं तमाम मेरे मीडिया भाइयों से भी अपील करता हूं कि इसको ज़्यादा से ज़्यादा ये वायरल किया जाए इस वीडियो को, क्योंकि कल के दिन दूसरों के भी बच्चे जो गैर ज़िम्मेदाराना ये जो स्विमिंग पूलों में जाकर कोई वजूहत से कोई फैसिलिटीज़ नहीं है, कोई सिक्योरिटी नहीं है इसकी। और जैसे कि आज जो ये मामला पेश आया, जो एक 15 मिनट जो स्विमिंग पूल में पानी में रहने के बावजूद भी कोई वहाँ पर स्विमिंग करने वाला, कोई बचाने वाला, कोई भी ऐसा कोई सिक्योरिटी नहीं है, और लाइफ गार्ड कोई भी नहीं थे। और इसके ऊपर मैं हुकूमत से चाहता हूँ, मुतालिबा करता हूँ कि इसके ऊपर सख्त से सख्त एक्शन लिया जाए, और कल के दिन किसी के साथ भी ये हरकत ना हो। पंजागुट्टा पुलिस स्टेशन हुदूद में एक शादीशुदा खातून पर कातिलाना हमले की वारदात पेश आई। तफसीलात के मुताबिक सियासतदान के पीए विजय ने खातून पर हमला किया, जिसके नतीजे में वो जख्मी हो गईं, जिसे इलाज के लिए हॉस्पिटल मुंतकिल कर दिया गया है और केस दर्ज करते हुए पुलिस तहकीकात का आगाज कर दिया गया है। खातून की हालत तशवीशनाक बताई जा रही है। ఇప్పుడు 2-3 టైమ్స్ అయితే వెళ్ళి కలవడం అనేది అయితే జరిగింది మా వైఫ్ తోటి. సో సడన్గా మళ్ళా అంటే సూరజ్ అని చెప్పి పిలిచింది, సరే అని చెప్పి నాకు పిలిచారు, రా అని చెప్పి వెళ్ళానండి. నేను వెళ్తే ఏమైందమ్మా చెప్పు, కాప్స్ కూడా వచ్చారు కదా, మరి వచ్చి మాట్లాడారు, చెప్పు ఏమైనా ఉంటే ధైర్యంగా చెప్పు అంటే మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ అప్పటికే చెప్పిందండి, ఎవరో మన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే పిఏ విజయ్ సింహ అంట ఆయన పేరు. ఆయన పిఎస్ అయితే ఏంది, నేను మేనేజ్ చేస్తా, ఏం కాదు, ఫ్రెండ్షిపే కదా మనది, అట్లా ఇట్లా అని చెప్పి వీడియో కాల్స్ చేయడం, మ్యూట్ వీడియో కాల్స్, కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి నా దగ్గర. మా వైఫ్ ఫోన్ కూడా నేనే క్యారీ చేస్తున్నాను. దాంట్లో ఇన్కమింగ్ అవుట్గోయింగ్ కాల్స్ ఉన్నాయి, ప్లస్ వీడియో రికార్డ్స్ కూడా, కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. విన్నాను, 2-3 రికార్డ్స్ విన్నాను. అంతా ఫ్రెండ్లీ ఉన్నప్పుడు కూడా ఇంత మాత్రం చేసుకొని ఆఖరికి ఇంటి దాకా ఇంటి అడ్రస్ తెలుసుకొని ఇంటికి వచ్చి ఈరోజు మా వైఫ్ మీద అటాక్ చేశాడని చెప్పి నేను ఏ రోజు అనుకోలేదు. నాకు కూడా చాలాసార్లు చెప్పింది, కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. సరే లైట్ కదా, సరే వస్తుంటారు పోనే అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నాను. కానీ ఇలా ఈ రోజు వచ్చిన పరిస్థితిలో ఇప్పుడు నేను తనని తీసుకొచ్చి ఇట్లా చూస్తాను అనుకోలేదు. సీరియస్గా ఉంది, ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితి, అన్కాన్షియస్లోనే ఉంది. అయినా సరే ఏదో తనతో ఎంత శాతం అయితే అంత తీపి నాకు ప్రస్తుతానికి అయితే నాకు చెప్పిందండి. నాకేంటంటే నా భయం, నాకు మళ్ళీ నాకు ఏదైనా ప్రాబ్లం ఏమైనా వస్తుందో వేరే వాళ్ళ గురించి. ఇప్పుడు ఇది ఎమ్మెల్యే అంట, మళ్ళీ వాళ్ళు పిఏ అంటున్నారు, మళ్ళీ ఆయన రౌడీ షీటర్స్ ఉన్నారంట, ఎవరెవరు ఏదో ఇలా చెప్పింది. నా వైఫ్ ద్వారానే నాకు ఇప్పుడు ఈ సమాచారం కూడా నాకు అందింది కాసేపు. चंद्रायन गुट्टा कारपोरेटर अब्दुल वहाब, कंचन बाग कारपोरेटर अब्दुल रहमान शाह,
शाह अली बंडा कारपोरेटर मुस्तफ़ा अली ने चंद्रायन गुट्टा क्रॉस रोड पर वाक़े पान महल का इफ्तिताह अंजाम दिया। इस मौके पर पान पैलेस के मालिक मोहम्मद सोहेल और शेख अबरार व दीगर भी मौजूद थे। अस्सलामुअलैकुम, मैं ग्रेस पान पैलेस का ओनर हूँ। मेरे भाई सोहेल ग्रेस पान उन्हों भी ओनर है। आपका नाम? मेरा नाम शेख अबरार है जी। मेरे भाई सोहेल है। यहाँ जितने भी आज ग्रेस पान पैलेस की इब्तिदा हुई है, मुजफ्फर भाई, चालीमंडा कारपोरेटर, अब्दुल वहाब साहब चंद्रायन गुट्टा कारपोरेटर, शाह साहब कंचनबाग कारपोरेटर यहाँ पर आए हैं, इनॉग्रेशन करे हैं। उन सबका शुक्रिया अदा करता हूँ। जितने भी यहाँ पर अटेंड किए हैं, जितने भी आए हैं, उन सबका शुक्रिया अदा करता हूँ। इंशाल्लाह आइए, हमारी दुकान पर आइए, एक बार पान खा के देखिए, इंशाल्लाह फिर आएंगे। और आपको अगर फंक्शंस के पार्टी के लिए ऑर्डर्स करना है तो वो भी अवेलेबल है हमारे पास। अगर आपको कांटेक्ट करना है तो ये नंबर पे कांटेक्ट कीजिए 7997956120 7997956120। मेरा ही नंबर है, ये मेरा ही नंबर है। कुछ भी अगर आपको ऑर्डर करना है, पार्टी ऑर्डर्स है, कुछ भी स्पेशल टाइप के पान है, फैंसी पान है, हर चीज़ अवेलेबल मिल जाता है आपको। नहीं, क्राइम इंडिया लाइव टीवी नहीं। उसका नको ले इसका। नहीं जी, नहीं तो अरे मेरा चावल कैसा किलो में? फोन रखो, मैं अंदर ही है। 95 उर्दू खबरनामे के इख्तिताम से क़ब्ल दोबारा सुर्खियों पर एक नज़र। मरकजी वजीर दाखिला अमित शाह पर रियासती वजीर प्रशांत रेड्डी की बरहमी। रियासती वजीर के ईश्वर के हाथों कोटला में तरक्याती इक़दामात का इफ्तिताह। हैदराबाद के पुराने शहर में नौजवान स्विमिंग पूल में गर्क। पंजगुट्टा पुलिस स्टेशन हुदूद में शादीशुदा खातून पर हमला। इसी के साथ ही 95 उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीर होता है। तो दीजिएगा सबीहा तबस्सुम को इजाजत। अल्लाह हाफिज।